ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేసే రోబోను అభివృద్ధి చేశారు. పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాలువల్లోకి దిగి తమ ప్రాణాలను కోల్పోకుండా ఈ రోబో యంత్రం కాపాడుతుందని ఆవిష్కర్తలు కవిత, అంజలి వివరించారు. పైపు వెడల్పునకు అనుగుణంగా రోబో తన ఆకారాన్ని మార్చుకోగలదని ఆవిష్కర్తల్లో ఒకరైన కవిత సాహు తెలిపింది. విషపూరిత వాయువులు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది పనిచేస్తుందని పేర్కొంది. ఈ నమూనాను పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్లో రూపొందించామని తెలిపింది. నీతి ఆయోగ్ నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్లో దేశవ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల ఎంట్రీలు రాగా అందులో కవిత, అంజలి అభివృద్ధి చేసిన రోబో టాప్ 10లో నిలిచింది. దీంతో ఈ నెల 26న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి విందులో పాల్గొనే అవకాశం కవిత సాహుకు లభించింది. అంజలి చౌహాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలవనుంది. ఈ నెల 23న ఇద్దరు విద్యార్థులు తమ గురువుతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు.